సిగరెట్ తాపి ఇట్లా దంకి తీస్తామంట కదా. అది కథానికి ఇలా పోయేటప్పుడు నువ్వు స్టేషనరీ షాప్లోకి వెళ్ళి కట్టుతావి కట్టర్లు కొనుక్కొని పోతావంట, నిజమేనా అది? ఇవన్నీ ఎవరు చెప్పినా నేను స్టార్టింగ్లో ఒకటి అనుకున్నాను, పిఎస్ గడపదు ఒక్క జైలు జీవితం చూడాలనుకున్నాను. బై మిస్టేక్లో చూసేసాను నేను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. హాయ్ మహేష్. అన్న ఎట్లున్నా మహేష్? బాగానే ఉన్నా అన్న. సూపరా? సూపర్ అన్న. ఎట్లుంది జైల్ లైఫ్, ఎట్లుంది మహేష్? ఎట్లుంటాయన్న, అంతా టార్చర్ నరకం. కొత్త విషయాలు తెలుసుకున్నా, జైల్లో కొత్త విషయాలు తెలుసుకున్నాం. అసలు ఎట్లుంటుంది జైలు లైఫ్ అంటే? ఎట్లుంటాయని ఇక 4 గోడల మధ్యలో ఉంటే అంతా నరకం నరకం, చీకటి, ఎవడు బయట సౌండ్ ఏముండదు మనకి, బయట ప్రపంచమే తెలియదు లోపల ఉంటే. నువ్వు జైలుకు పోయే వరకు అప్పటికి అంతకుముందు అన్నీ కేసులు అన్నీ గొడవలు ఏమేమి చేసి ఉంటావు మహేష్? నార్మల్ అన్న, దోస్తులతోటి పోయి దోస్తులతోటి తిరిగి, వాళ్ళు ఏదైనా గొడవ అయితే వాళ్ళు ఫోన్ చేసి పిలుచుడు, వాళ్ళ వెనకాల వెళ్ళిపోయి వేరే వాళ్ళని కొట్టుడు. నీ పర్సనల్ గొడవలు ఏం లేవు? నా పర్సనల్ అంటే ఒక 2-3 ఉన్నాయన్న అంతే. అవి చిన్నవి, నా పర్సనల్ ఏం పెద్దవి కావు గొడవలు, అవి నార్మల్ చిన్నవి. దోస్తుతో పోయినాయి చాలా పెద్దగా అయినాయి. అంటే దోస్తులు నేను కావాల్సుకొని తీసుకుపోయి ఇరికిచ్చిరా, నీ అంతలు నువ్వు ఏమన్నా పోయినావా? నా అంతలు నేనే పోయినా. 4 ఫోన్ చేసిరు, అన్న ఏజ్ ఎట్లుంటుంది అన్న, 19-20 ఏజ్ అంటే. దోస్తులు కాల్ చేసిరు, ఇట్లా లొల్లైందంటే ఉరుకుతాం ఇక డైరెక్ట్. అట్లనే పోయినా, ఉరికి రక్తంలో లోపల పోయినా. అప్పుడు తెలిసి వచ్చింది లైఫ్, తెలిసి వచ్చింది. మళ్ళీ ఎప్పుడన్నా ఏమన్నా ఎవరైనా పిలిస్తే పోతావా? ఇక గొడవలు ఏం లేవని అన్నీ బంద్ చేసేసిన. ఎవడన్నా పిలిచినా అంటే బాయ్, గొడవ అయితే నేను ఫోన్ చేసినా సరే ఒక 10 నిమిషాలు ఫోన్ చేస్తా అంటారు, రైట్, ఫోన్ స్విచ్ ఆఫ్. ఈ జైల్ లైఫ్ ఎట్లుంటుంది మహేష్? అసలు పోయిన రోజు నుంచి లాస్ట్ వరకు నువ్వు ఉన్నావు కదా, ఎన్ని నెలలు ఉన్నావు మొత్తం? 3 months ఉన్నా అన్న దగ్గర. 3 months ఉన్నావు. ఆ 3 monthsలో అసలు పోయిన రోజు ఫస్ట్ డే నీకు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంది? ఏముందన్న, ఎందుకు వచ్చినావు, ఏం చేసినాం, లోపలికి వెళ్ళినాక అందరూ మనల్ని డిఫరెంట్ చూస్తారన్న లోపల. అరే వీళ్ళేంది ఇంత చిన్న ఏజ్లో జైలు గడపదు ఒకేసిరేంది, మనమే ఒక ఏజ్కి వచ్చి మనమే ఖరాబ్ అయిపోయినాం, ఈ పిల్లలు ఏంది ఇంత తొందరగా వచ్చి, వీళ్ళు నెక్స్ట్ బయటకు వెళ్ళాక ఇంకెట్లా ఖరాబ్ అవుతారని చెప్పి. లోపలికి వెళ్ళాక ఏమున్నా, నీకు అన్నీ కోల్పోయినాడు ఎట్లుంటాడు, అంతే లైఫ్ కోల్పోయినాడు ఎట్లుంటాడు అట్లా. ఏడ్చినావా? ఏడవరా అన్న, లోపలికి వెళ్తే 1 week నరకంగా అనిపించింది అన్న. తర్వాత 10 days తర్వాతకి వెళ్ళి అలవాటు అయిపోయింది. అలవాటు చేసుకుని, ఎందుకంటే తప్పు చేసి వచ్చినా కాబట్టి శిక్ష అనుభవించాలా, బయట పోతా అంటే పంపించారు అన్న, శిక్ష అనుభవించేసిన అట్లనే లోపల ఉండి. నువ్వు జైలుకి వెళ్ళినప్పుడు పరిచయాలు అయినాయి ఏమన్నా జైల్లో? అయినాయి అన్న. ఎట్లాంటి వాళ్ళు ఉండే లోపల? మరన్నా మంచి క్యాండిడేట్లు ఉన్నారు లోపల, పెద్ద రౌడీ షీటర్లు. అంటే మంచి క్యాండిడేట్లు అంటే గొప్ప పనులు చేసి వచ్చారు వాళ్ళు ఏమన్నా? మర్డర్లే అన్న అందరి, పెద్ద మేడం. మనం బయట అనుకుంటాం వీళ్ళు పెద్ద రౌడీ షీటర్లు, బయట ఉన్న పేల్వాళ్ళని వీళ్ళని చూసి, లోపల ఉన్న వాళ్ళు ముంగట జాంతా వినాయి. లోపల ఉన్న వాళ్ళు మంచి క్యాండిడేట్లు అన్న. ఎట్లా అంటే ఒక్కొక్కరు 10-15 మర్డర్లు చేసేసిన వాళ్ళు అందరు. మర్డర్ కేసులు ఎక్కువ వస్తాయి, మర్డర్ కేసులు, రేప్ కేసులు అన్ని. అచ్చా, ఇప్పుడు నీకు వాళ్ళని చూసినాక లైఫ్లో మారాలనిపించిందా? వాళ్ళకి ఏమన్నా అట్లనే చేద్దామని ఏమన్నా అనిపించిందా? వాళ్ళని చూస్తే వాళ్ళ లెక్క ఉండాలనిపిస్తుంది అన్న. అంటే వాళ్ళు ఎట్లా అంటే, వాళ్ళు బయటకు వెళ్తే వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఇప్పుడు పెద్ద రౌడీ షీటర్లకి వాళ్ళని చూస్తే మనకేమనిపిస్తుంది, వాళ్ళ లెక్క మారిపోవాలనిపిస్తుంది. అది లోపల వాళ్ళతో మాట్లాడినాం అనుకో, బయటకు వెళ్ళాక మొత్తానికి మనం గొడవలు ఇవన్నీ బంద్ చేసేసి మన లైఫ్ మనం చూసుకునే లెక్క ఉంటుంది. వాళ్ళతో ఒకసారి మాట్లాడాలి లోపలికి పోయినాక. వాళ్ళు చెప్తారు ఎందుకు లోపలికి వచ్చినాం, ఏమేమి తప్పులు చేసినాం. నెక్స్ట్ జనరేషన్ మొత్తం ఖరాబ్ కావద్దంటే లోపల ఉన్నోళ్ళే అన్న కరెక్ట్, వాళ్ళే చెప్తారు. మంచి మాటలు చెప్తారు. వాళ్ళు ఎట్లాంటి బయటకు వచ్చిన తర్వాత వాడు ఇంకో తప్పు చేయొద్దు, అర్థం చేసుకున్నాడు అనుకో, బయటకు వచ్చినాక మళ్ళీ లోపల పోతాడు వేరే తప్పు చేసి. అర్థం చేసుకున్నాడు అయితే ఇంకోసారి తప్పు చేయడు, చూసుకుంటాడు. నువ్వు జైలు ఉన్నప్పుడు నీకు ఎవరు పరిచయం మంచిగా నీకు ఇట్లా మోటివేట్ చేసిన వాళ్ళు ఎవరు? క్యాట్ వంశీ అన్న. అన్న అయితే మొత్తం వాళ్ళు ఎట్లా అంటే లోపడి పోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంకోసారి గొడవకే పోనీయకుండా చేసేసిండు అన్న. మొత్తంకే మార్చేసిండు లోపల ఉన్నప్పుడు. అంటే మోటివేట్ చేసిండు బాగా. ఆయన మాటలు ఏంటంటే మంచి మారిపోతాడు అన్న లోపలి పోయినాడు. నేను ఏంటంటే నా అదృష్టం మంచిగా ఉండి క్యాట్ వంశీ అన్నతోటి తిరగడం, లోపల అన్నకి క్లోజ్ ఉండడం, అట్లుండి నేను బయటకు వచ్చి చేంజ్ అయిపోయినా. ఆయనకి ఇట్లా ఇప్పుడు బయటకు వచ్చిండు రీసెంట్లీ, ఆయన కూడా ఇక చేంజ్ అయిదాం అన్నట్టుగానే ఉన్నాడు క్యాట్ వంశీ అన్న. ఇప్పుడు లోపల ఉన్నప్పుడు నీకేమైనా సుపారీలు ఏమైనా వచ్చినాయా? బయటకు వెళ్ళినాక నువ్వు ఈ పని చేయి అని కొంతమంది ఇస్తుంటారు. సుపారీలు మనం ఏమైనా పిలవాలా అన్న, అంటే అంటారు కదా బయటకు పోయినాక నువ్వు ఇలా రీచ్ గా ఇలా చేయి, అది కలు అది అంటారు కదా. అట్లేం లేదన్న, మాకైతే ఏం రాలేవు సుపారీలు గిపారీలు ఏం రాలేదు.
అవి ఏమన్నా ఒక 2-3 మర్డర్లు చేసి వాడు ఒక మంచి మైండ్ యూజ్ చేస్తుండు టెక్నిక్ తోటి ఉన్నాడు అంటే వానికి ఇస్తారు, మాకేమి ఇస్తారన్న? అయినా మనకు వద్దా అవన్నీ, లైట్ తీసేసుకున్నామని. ఇంకా మహేష్, ఇంకా లోపల ఎట్లుంటది ఫుడ్, ఎట్లుంటది అసలు? ఫుడ్ అయితే తినలేమన్నా, అసలు టార్చర్గా అనిపిస్తుంది. నిజం చెప్తున్నా, జైల్లోకి ఫస్ట్ టైం పోతాడు చూడన్నా, వాడు ఫుడ్ తిన్నాడంటే అమ్మ ఇంట్లో అమ్మ పచ్చడన్నం పెట్టినా తినచ్చు కదా, ఇది తినేకంటే అని చెప్పి ఇంట్లో మనకి పెడతారన్న, కూరలు చేసి పెడతారు, మనం ముట్టం. జైల్లో పోయినాక వాడు పెట్టే ఫుడ్, ఎందుకంటే మనం ఒక ఆర్గ్యూ చేయలేము వాడిని, వాడు పెట్టింది తినాలా మూసుకొని. ఎట్లుంటది డైట్? పొద్దున ఎన్ని గంటలకు లేపుతారు అసలు? డైట్ ఎట్లుంటది అసలు? పొద్దున్నే 5 o'clock లేపేస్తారు అన్న. జవాన్ సార్ వస్తారు, 5 o'clock లేపేస్తారు. 6కి చాయ్ వస్తుంది. 6 చాయ్ తాగంగానే ఇక నార్మల్ క్లీనింగ్కి తీసుకుపోతారు జైల్లో, చెట్ల కింద అవన్నీ. అంటే పని చేపిస్తారా మీతో? పని చేపిస్తారు అన్న. ఎంత పెద్ద విఐపి అన్నారా అని, ఆడు చేయాల్సిందే పని. ఊడు అంటే ఊడు, అలా డ్రైనేజ్ గడగంటే గడగాల. 100% చేయాల్సిందే. నీతో ఏం పని చేపించారు? నాతో ఊడిపించారు, రూములు దుడిపించారు, ఓ టార్చర్ చేసేసారు అన్న లోపల. అని చెప్తున్నా. మధ్యాహ్నం లంచ్ మంచిగా ఉంటుందా? మార్నింగ్ అది క్లీనింగ్ అయిపోయిన తర్వాత లోపలికి వస్తాం అన్న. లోపలికి వచ్చినాక కరెక్ట్గా 7-7:30, 8 వరకు మనకి టిఫిన్ వచ్చేస్తుంది. టిఫిన్ కూడా కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, కాకపోతే ఇక మూసుకొని తినాల్సిందే, తప్పదు. ఎందుకంటే జైలుకి మనం మంచి పని చేసి పోలే, వాడు మంచి ఫుడ్ పెట్టడానికి. లంగా పని చేసిపోయినా వాడు అట్లానే చూపిస్తాడు మనకి టార్చర్. అది అయిపోయిన తర్వాత జరసేపు రెస్ట్ ఇస్తారు, లేదా ఏదైనా వర్క్ ఉంటే క్యాంటీన్ కూరగాయలు కూడా అట్లా పంపిస్తారు. అది అయిపోయిన తర్వాత 11:30కి ఫుడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు సినిమాలలో చూపించినట్టు డ్రెస్ ఇస్తారు కదా, వైట్ అండ్ వైట్, అట్లా నీకు ఇచ్చినోడేనా? నాకు సిటీ డ్రెస్ ఇచ్చినాను, వైట్ అండ్ వైట్. నాకు వైట్ అండ్ ఏం నంబర్ ఉంటే? ఖైదీ నంబర్ ఉంటుంది కదా, ఏం నంబర్ ఉండే? నాది 416 ఏమి ఉండే అన్న. అవన్నీ అంతా గుర్తుపెట్టుకోలే అన్న, ఎందుకని. కానీ జైల్లో కూడా ఇట్లా గొడవలు అయితే ఉంటాయంట కదా, రౌడీ షీటర్లు వాళ్ళు వీళ్ళు ఒకరు గొడవలు పడుతుంటారంట కదా? గొడవలు పడతారన్న. ఉంటాయా జైల్లో? ఉంటాయి నిజంగా అట్లా సినిమాలలో చూపించినట్టు? గొడవలు ఉంటాయి జైల్లో. రౌడీ షీటర్లు ఒక్కడంటే ఒకనికి పడదు. ఇప్పుడు బై మిస్టేక్ లా నేను మా దోస్తు గారు కొట్టుకున్నామన్న, ఇద్దరిని ఒకటే జైలు వేస్తారు. ఇదేంటి బయట కొట్టుకుని జైల్లోకి వచ్చినాక పగ పెరుగుతాయి ఇద్దరికి. ఆ టైంలో ఏం చేస్తారు, ఛాన్స్ దొరికిందంటే కొట్టుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు, పోలీసు వాళ్ళు బ్రెయిన్ యూజ్ చేసి వీడిని ఒక బ్యారక్ లో వాడిని ఒక బ్యారక్ లో వేసేస్తారు తీసుకుపోయి, కలవనీయకుండా. కలిసిరంటే గొడవలు అయిపోతాయి పక్క. మీతోనైనా అట్లా గొడవలు ఏమన్నా? మాకేం కాలేమన్నా, మా ముగ్గురిని సపరేట్ వేసేసారు తీసుకుపోయి. వేసినాక ఇట్లా మేము ఇక వాళ్ళు బాధపడుతూ నేను బాధపడుతున్నా, ఇక ముగ్గురం ఒక అండర్స్టాండింగ్కి వచ్చి వార్డెన్ ఒక అన్న ఉంటాడు, నేను రిక్వెస్ట్ చేస్తే ముగ్గురిని ఒకటే రూమ్ వేసిండు. వేసిన తర్వాత ఇక మేమైతే గొడవలేం పడలే అన్న, నార్మల్గానే ఉన్నాం. వాళ్ళు వచ్చిన 10 daysకి బెయిల్ వచ్చింది, వాళ్ళు వెళ్ళిపోయారు. నేను అట్లా కూర్చున్నా లోపలిక. అంటే మీరు ముగ్గురు అంటే ఎవరు? ఇంకిద్దరు ఉన్నారన్న మా దోస్తులు, వాళ్ళిద్దరు ఇట్లా వచ్చారు. అంటే యాక్చువల్ ఆ కేసులో ముగ్గురం ఉన్నాం, నేను ఏవాను, వాళ్ళిద్దరు ఏటు. అసలు ఈ పెట్రోల్ పంప్ కేసు ఎందుకైంది అంత పెద్ద గొడవ? నేను జైలుకు పంపించేటంత ఏముంది? ఎవరన్నా పాత కక్షలు ఏమైనా ఉండేనా? పాత కక్షలు ఏం లేవన్న, ఖాళీ ఇట్లనే ఒక చిన్న ఫంక్షన్ లా ఎంజాయ్ చేసినాం, పెట్రోల్ కొట్టించుకొని పోయినాము. అందులో ఒక దోస్తాడు వర్క్ చేస్తాడు, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. పెట్రోల్ బంక్ లో వర్క్ చేస్తాడు, పెట్రోల్ కొడతాడు వాడు కొంచెం మైండ్ కరెక్ట్గా ఉండదు అతనికి. సర్లే పైసలు అడుగుతాడు, అప్పుడప్పుడు మెసేజ్ చేసి పైసలు ఉన్నాయి ఇచ్చేసి పోదామని చెప్పి పోయినాం. వీళ్ళు ఏం చేసారు, నేను వాటర్ తాగుదామని చెప్పి పక్క పోతే మా వాళ్ళు మా దోస్తుడు అని చెప్పడితే వాళ్ళు చచ్చిపోయారు అన్నారు. చచ్చిపోయింది వాళ్ళ డాడీ అంట, మాకు తెలియదు. వీళ్ళు కొంచెం ఉండే నషాల, అలాగ అట్లా అనిపించింది నాకు. అది ఈ టాపిక్ ఏం తెలియదు, వీళ్ళు కొడుతున్నారు, నేను అక్కడి నుంచి వస్తున్నా. నేను ఎందుకు వచ్చినా అంటే నేను ఆపుదామని వచ్చిన, ఆయన వర్క్ చేసుకుంటాడు, ఆ పనికి వచ్చిన. వీళ్ళేమో తలిగిస్తుంది, నేను బై మిస్టేక్లు ఇద్దరిని ఇట్లా ఆపంగానే పెట్రోల్ బంక్ నా కాలర్ పట్టేసుకుంటాడు. వాడు చేయలేపుతుంది, ఇక నేనే కొట్టేసిన డైరెక్ట్. అంటే పెట్రోల్ పంప్ ఓనర్ వాళ్ళు పెట్రోల్ ఫిల్ చేస్తారు? వాళ్ళ పెట్రోల్ ఫిల్ చేసేటోళ్ళే అన్న, వాళ్ళతోటే అయింది. అది కొంచెం ఇక చిన్నగా అయింది. పబ్లిక్ రియాక్షన్ ఇదంతా మొత్తం మా సైడే ఉంది. ఇక వాళ్ళని కొడుతున్నాము, వర్కర్ని కొడుతుంటే ఇక పబ్లిక్ మధ్యలో వస్తే ఆ చైన్లు ఉంటాయి కదా పెట్రోల్ బంక్లో, అవి చుట్టేసి పబ్లిక్ని మెట్రో పిల్లర్ కింద పంపించేసిన మొత్తం అంతా పెట్రోల్ బంక్లోకి వెళ్ళి. అంటే జనాలను కొట్టడానికి పోయారా మీరు? జనాలను కొట్టడానికి పోలే అన్న. మరి ఆ చైన్లు అవి తీసి వాళ్ళు ఏంటంటే మనకు ఆ టైంలో ఎట్లుంటుంది, మనం చేస్తుంటే ఎవడన్నా చూసినాకో మనకి కొంచెం కోపం రాదా అన్న, ఏం చూస్తారో ఓరు అని చెప్పి అందరిని నోకినాం. వాళ్ళు అట్లా వెళ్ళిపోయారు. అదేమైందంటే ఇక అయిపోయింది. వాళ్ళు పిఎస్కి కాల్ చేసే లోపల మేము అక్కడికి వెళ్ళిపోయినాం. మా దోస్తు కూడా ఉండే, వాడు తీసుకెళ్ళిపోయాడు, అబ్బు అని ఉంటాడు, అడుగురే వెళ్ళిపోదామని చెప్పి తీసుకెళ్ళిపోయాడు. ఇక వాళ్ళు ఎతుకుతున్నారు, వీడియోలు చూపిస్తున్నారు. అదేందో దరిద్రం అన్న, నేను ఏది చేసినా ఒక వీడియో తీస్తాడు నాకు.
నేను పిలిపియానన్నా, నా వీడియోలు కరెక్ట్ బయట పడితే ఎట్లా పడితే తెలియదు. మేము ఇంటికి వచ్చినాం 2 days లో మా వీడియో మాకే చూపించారు, ఇట్లా వీడియో వచ్చింది, పోలీసులు ఇట్లా ఎతుకుతారు, వీడియో చూపించని చెప్పి అన్నారు. కరెక్ట్ ఆ ఇన్సిడెంట్ అయినాక ఎన్ని రోజుల తర్వాత మిమ్మల్ని పోలీసులు పట్టుకోరు మహేష్? 15 to 20 days మధ్యలో పట్టేసారు అన్న. మేము ఎవరి గురించి అయితే కొట్టినామో, మా దోస్త్ పెట్రోల్ బంక్ లో వర్క్ చేస్తాడు, వాడే ఒక ఇల్లు చూపించింది పోయి. వాళ్ళిద్దరిని ఇంట్లోకి వెళ్ళి తీసుకెళ్ళిపోరు మార్నింగ్ 4:35కి. తర్వాత నాకు కాల్ చేసారు, వస్తావా రావాలని. సార్ వస్తా సార్ అని చెప్పిన. ఎట్లన్నా దొరికినాక పోవాల్సిందే అన్న, ఛాన్స్ ఉండదు ఎస్కేప్ అవ్వడానికి, ఇట్లా ఛాన్స్ ఉండదు. ఇంట్లో లేపుకుని పోతారు వాళ్ళు, మనం ఎస్కేప్ అయితే. వాళ్ళిద్దరు దొరికారు. సరే అని చెప్పి అట్లనే పిఎస్ కాడికి పోయినా. సార్ నేనే సార్ అని చెప్పి అన్న. ఎవడు నువ్వు అన్నాడు ఫస్ట్. పెట్రోల్ బంక్ లో లేదు కదా సార్ అని చెప్పిన. అంటే పిఎస్ పోయినా నేను గుర్తుపట్టలేరు, అసలు గుర్తుపట్టలే అన్న. వీడియోలు ఏమో అట్లా కొడుతుంది, నా పర్సనల్ ఏమో ఇట్లా ఉంది, వాళ్ళు గుర్తుపట్టలేరు. సార్ నేనే సార్ అని చెప్పిన. అని నమ్మతలేరు. లోపలికి తీసుకుపోయారు, వీడియో చూపించారు. నువ్వేనారా అని చెప్పి అడిగి, అవును సార్ అన్న. ఎస్ఏ మేడం చూసింది. లోపలి తీసుకుపోయి ఎయ్యూరు అని చెప్పన్నది. లోపలి తీసుకుపోయి చూపించారన్న. సినిమాలు కొట్టిరా బాగా? కొట్టారా అన్న, కొట్టి జైలుకు పంపించేస్తే కొట్టారన్న. మేము చేసిందే లంగా పని, కొట్టకుండా ఎందుకు వదులుతారన్న? కాదు మహేష్, అట్లా మరి పోయి కొట్లాడేటప్పుడు మరి మీకు తెలుసా తెలియదా? అంటే మీరు డ్రింక్ చేసి ఉండేనా? డ్రింక్ ఏమి ఎక్కువ చేయాలన్న, లైట్గా అన్న. నాకు అప్పుడు అంతా అలవాట్లేదు, లైట్గా తాగినా అంతే. అది ఇట్లా బ్రిజర్ టైప్ అనుకోని నీకు అంతే. దానికే మనకు మొత్తం మత్తెక్కింది. వెళ్ళిపోయినాం ఇక పెట్రోల్ బంక్ లో. అట్లా అట్లా చాలా పెద్దగా అయిపోయింది అది. కాదు మహేష్, నువ్వు కూడా వాళ్ళని గొడవలు కూడా బాగా చేస్తావంట, పిలిచి ధమ్కీలు ఇస్తావంట, సిగరెట్లు దావి, చాయ్ సిగరెట్ దాపి ఇట్లా ధమ్కీలు ఇస్తావంట కదా? అది కథనికి ఇచ్చిన అన్న, అది మన తప్పు లేదు. నేనేమనుకున్నా అంటే ఆయనని పిలిచిన, రా బ్రో మాట్లాడదామని చెప్పి. వీళ్ళు మా వాళ్ళు ఏం చేసిరు అంటే రూమ్ లో పెట్టి తాళం వేసేసారు, మా దోస్తు వాళ్ళు పోవద్దని చెప్పి. నిన్న కానీ నేను పోకపోతే అది పెద్దగా అవుతుంది, నేను పోవాల్సిందే ఎట్లా అన్న. ఆయన ఎవరు రాలే అన్న, ఆయనకి ఇట్లా మంచి క్యాండిడేటే. ఆయనకి ఇట్లా ఒక్కడే వచ్చిండు, నేను ఇట్లా ఒక్కడిని వీళ్ళ వెనకాల డోర్లకి వెళ్ళిపోయినా. వీళ్ళకి లోపల నన్ను తెలిసింది, గమ్మున వెళ్ళిపోయినా ఒక్కడిని. వెళ్ళిపోయి మన ప్రశాంత్ ఒక టీకింగ్స్ ఉంటుంది, అక్కడ కూర్చోబెట్టిన, చాయ్ తాపించిన, మొత్తం అడిగిన మ్యాటర్. నేనేమనుకున్నా అంటే అప్పటికి తప్పు నాదేనేమో అనుకుని చెప్పి పోయినా నేను. అరే తల దించుకోవాలరా అని చెప్పి అనుకుంటేనే పోతున్నా. ఆడ పోయిన తర్వాత ఆయననే చెప్పిండు, తప్పు మా వందేరా అని చెప్పి. తప్పు మనకి ఎట్లుంటా, తప్పు ఆలోనదే పెట్టుకుని వాడు నా మీద బాబు చూపిస్తే నాకు ఎట్లుంటది? కొట్టినావా ఆయనని? కొట్టలే అన్న, దమ్కి ఇచ్చిన. తప్పు మీ వంది పెట్టుకుని నా కాడికి వచ్చినప్పుడు అంతే అన్న. మీ వంతు తప్పు పెట్టుకుని వచ్చినావు, నీకు గుద్ద వాళ్ళ పంపిస్తే ఏం చేస్తావు అన్న. ఆయన నోట్లోకి వెళ్ళి మాట వస్తలేదు. వాళ్ళు ఎంతమంది వచ్చిన? ఆయన ఒక్కడే వచ్చిన, ఆయన జర పెద్ద మనిషి. మీరు ఎంతమంది ఉండే? నేను ఒక్కనే పోయినా. ఎందుకన్నా ఇప్పుడు తప్పు చేస్తే పోవాలా, 10-15 మందిని వేసుకుని. తప్పు చేయండి ఎందుకన్నా భయపడుకుంటూ పోవడం. అందుకే అట్లనే పోయినా సీదా పోయి. నువ్వు ఏడన్నా ఎవరితోనైనా మాట్లాడాలంటే పోతే కాంప్రమైజ్ అయినా చేస్తా ఉంటా, లేదంటే గొడవ పెద్దగా చేసేస్తూ ఉంటా కదా? అది పక్కా అన్న. అది ఎందుకు అట్లా మహేష్? మనం కాంప్రమైజ్ పోయినప్పుడు వీడు తగ్గిందని చెప్పి వాళ్ళకి ఇట్లా రిబాబ్ చూపిస్తారన్న మన మీద. మనకు అది నచ్చదు రిబాబ్ చూపిస్తే. ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు మా తమ్ముడు కొంత గొడవ అయింది, కాంప్రమైజ్ అని చెప్పి పోయినా. మా తమ్ముడు కూడా అన్నాడు, అన్న నా తప్పు ఉందన్న, వాళ్ళు సీరియస్ అవుతున్నారు, కాంప్రమైజ్ కావాలన్న అని చెప్పంటే నేను వేరే వాళ్ళతోటి ఆపోజిట్లో తెలిసిన ఉంటే మాట్లాడి పోయినాం. వాళ్ళు ఏం చేసినంటే రిబాబ్ చేస్తారు. మేము తప్పు ఉంది, ఇప్పుడు గుద్ద వాళ్ళ దగ్గర పంపిస్తాం ఏడికెళ్ళి జరా రిబాబ్ మాటలు. మనకి ఎట్లుంటే కాంప్రమైజ్ పోయినప్పుడు అట్లా మాట్లాడితే సరే ఒప్పుకోవట్న కొంచెం సేపు వింటలేరు. నేను ఇట్లా రివర్స్ అయినా, చలో కొడతా అంటే కొట్టు రాబోయే చూసుకుందాం అని చెప్పి అన్న. ఇక వాళ్ళు వచ్చి ఎందుకు గొడవలు ఎందుకు, కాంప్రమైజ్ చేసేసుకుందాం అని చెప్పి వాళ్ళు అట్లా సైలెంట్ కాంప్రమైజ్ అయితే. కొన్ని గొడవలు అయితే అన్న ఎట్లా కాంప్రమైజ్ పోయినప్పుడు గొడవ అవ్వాల్సిందే అన్న పక్క. ఈ గొడవలు కొట్టేటప్పుడు నువ్వు స్టేషనరీ షాప్లోకి వెళ్ళి కట్టర్లు కొనుక్కొని పోతావు అంట, నిజమేనా అది? ఇవన్నీ ఎవరు చెప్పిరన్నా నీకు? అంటే తెలుస్తాయి. ఇప్పుడు నీది ఇంటర్వ్యూ కంటే డైరెక్ట్ నేను రాను కదా, కొన్ని తెలుసుకొని రావాల్సి వస్తుంది. అంటే కొన్ని నువ్వు నిజాలు చెప్తున్నావు అబద్ధాలు చెప్తున్నావు తెలియాలి కదా నాకు కూడా, అట్లని కొన్ని తెలుసుకొని వచ్చిన. కట్టర్లు కొన్నామంటే అది నేను ఏదో తమాషా కొనలే అన్న. ఇప్పుడు ఒక్కడినున్నా వాళ్ళు 20-30 మంది ఉంటారు, అలా ఆపాలంటే నాకు అక్కడ ఒక్కటని ఉండాలిగా అన్న వెపన్. నేనేమనుకున్నా నార్మల్ పోయినా, నేను ఎంత పెద్ద గొడవలు కావని చెప్పి కొన్ని గొడవలల్లా వాళ్ళు చూస్తే మొత్తం చాలా మంది ఉన్నారు, మెయిన్ రోడ్ పట్టుకోవాలంటే ముంగటున్న వాళ్ళు దాటుకుని పోవాలా, మనకు ఛాన్స్ ఇయ్యరు. వాళ్ళు జరగాలంటే మన కాడ ఉండాలి. ఒకటి పెట్టుకున్నా వాళ్ళు ముంగడు పోయేసరికి అందరు జరిగిపోయారు. పోయినా వాడిని ఒక పచ్చిగొడు కొట్టినా రిటర్న్ వచ్చేసిన. ఆ కట్టర్తో పోనే కొయ్యాలి.
ఇప్పటిదాకా ఇవ్వను కోయాలన్న కటర్లతో. అంటే కొయ్యనిక పెట్టుకుంటావా భయపెట్టనిక పెట్టుకుంటావా? చెప్పలేమన్నా సందర్భం వస్తే ఎప్పుడు ఎట్లా అవుతుంది కూడా తెలియదు. లే మహేష్, ఇప్పుడు రేపటి రోజు ఏదైనా వాళ్ళకి ఏదైనా జరిగే నీకేదైనా జరిగింది అనుకో, నీ లైఫ్ ఖరాబ్ అవుతుంది, లేదంటే వాళ్ళ ప్రాణం పోతుంది కదా. మనం కట్టర్ పెట్టుకుంటే జస్ట్ అది నార్మల్. సరే నువ్వు అంటే కట్టర్ తెచ్చినావు, వాళ్ళు ఏమన్నా పెద్ద కత్తులు ఏమన్నా తెస్తే, తలవార్లు అట్లాంటివి తెస్తే తీసుకొస్తే ఏం చేస్తామన్న, ఆటోమేటిక్ ఐఐటీ అయిపోతూ ఉంటాయి ఆ టైంలో. అంతే అంటావు? వాళ్ళది ఉన్నది వాళ్ళు చూపించుకుంటారు, మనకున్నది మనం చూపించుకుంటాం అంతే. మనం ఏంటంటే బయట పెట్టుకోం, టైం వచ్చినప్పుడు బయట పెట్టుకుంటాం ఏమున్నా. అప్పటిదాకా ఎవరిని ఏం గెలకం. మనల్ని గెలికిరంటే అసలు వద్దాం అది ఇట్లా. ఇప్పుడు జైల్లో ఉండక ముందేమో ఇవన్నీ గొడవలేని, దాని తర్వాత మళ్ళీ ఇట్లాంటివి ఏమైనా వచ్చినాయి ఏమన్నా? ఇప్పుడు నీకు ఎవరైనా ఆపోజిట్ ఉన్న వాళ్ళు భయపడుతున్నారా నువ్వు జైలుకి పోయి వచ్చినాక? భయపడ్డం అంటే భయం ఏమి ఉండదు అన్న. వాళ్ళు నీతో గొడవలు చేయడానికి ఇప్పుడు భయపడుతారా అట్లా చేస్తారా ముందులాగా? ఏం చేస్తున్నా ఏంటంటే నా జోలికి వస్తలేరు ఇక. అంటే నేను ఎవరినైతే నా జాన్ జిగిరి నా జబ్బా అనుకుని చెప్పి పోయినానో వాళ్ళు నా జోలికి వస్తలేరు, నేను అలా జోలికి పోతలే. ఏంటంటే వాళ్ళు చిన్న అని చెప్పి నేను అలాగే ఇట్లా ఉంది మంచిగానే. వాళ్ళు మన కాడికి రారు, మనం వాళ్ళ కాడికి పోయి హాయ్ అంటే బాయ్ కనిపిస్తాయి. ఎక్కువ మాట్లాడుకోం, లైటే అంతే. ఒకడు ఉండే నా అబ్బు అని, ఉప్పరు కూడా అబ్బు అని, వాడు ఎప్పుడైతే చనిపోయిండో అప్పటికెళ్ళి అన్ని వాళ్ళు నేను చేద్దాం అనుకునే ఇట్లా వదిలేసిన అన్న వాని గురించి. మనకి ఎట్లా అంటే నా జాన్ జిగిరి అన్నవాడు. మనకి ఎట్లా అంటే కొంతమంది ముస్లిమ్స్ మన టెంపుల్స్కి రారు, హిందూ టెంపుల్స్కి రారు. వాడు ఎట్లా అంటే నాకు నా దోస్తులు ఎట్లనో నేను ఇట్లా అట్లనే పోతా. నేను ఏ గుడికి పోతాడు ఆ గుడికి వస్తాడు తెలుసా అన్న. లోపలికి వచ్చి కూర్చుంటాడు, ప్రసాదం తింటాడు, దండం పెట్టుకుంటాడు, దేవుని ముట్టుకుంటాడు ఇట్లా. వాడు అంత మంచోడు అబ్బుగాడు. వాడికి ఒక చిన్న ఇష్యూలా వాడు సూసైడ్ చేసుకుని చనిపోయాను. వాడు ఉంటే మంచిగా ఉండను ఇప్పుడు లైఫ్ నాది. వాడు ఉంటే మారిపోతుంది. నేను ఒక రకంగా ఒక చిన్న పాయింట్ లేపాలంటే నా చేంజ్కి రీజన్ ఇట్లా వాడే ఉప్పరు కూడా అబ్బు. ఎట్లా నేను ఒక గొడవ చేసిన అన్న. ఎట్లా అంటే వాడు వచ్చి నాకు చెప్పేదాకా అరే నేను చేసి ఇంత పెద్దగా అవుతుందా అంటే నాకు అంతగా ఐడియా ఉండదు అప్పుడు. నా చిన్నేజ్ అన్న 21 ఉండే అప్పుడు. వాడు ఎంత ఒక 23, నాకంటే పెద్దోడే, కాకపోతే నాకు చాలా జిగిరి దోస్తు వాడు. ఇప్పుడు కూడా నువ్వు చిన్ననే 22 కదా, 1 year బ్యాక్ అనుకో. ఇది 1.5 year 2 years అన్న 20 మాక్సిమం 20. వాడే చెప్పిండు అరే ఇప్పుడు నువ్వు ఇట్లా గొడవ పోతున్నావు, నువ్వు వాళ్ళతో ఏం కాదనుకుని చెప్పి నువ్వు పోతున్నావు, వాళ్ళు తలుచుకుంటే నేను లోపల వేసేస్తారా అని చెప్పి. అంటే విఐపీ లాగా ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు ఎవరెవరు ఉండే? జైల్లోకి వచ్చిన తర్వాత ఎవరైనా విఐపీ ఉండదు అన్న. వాడు ఎంత పెద్ద విఐపీ అయినా కానీ వాడు ఖైదీని లోపట. పెద్దోళ్ళు ఉంటారు కదా వీళ్ళు. ఇప్పుడు నువ్వు కొన్ని పేర్లు చెప్పినావు, అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉండే? చాలా మంది ఉండేనా? చాలా మంది ఉన్నారన్న. ఇప్పుడు చెప్పాలంటే గోదావరి కానీ, క్యాట్ వంశ అన్న, ఇంకా రక్త చరిత్ర స్టోరీ ఉందిగా మూవీ, భానుకిరణ్ అన్న, మద్దల్ చెరువు సూరి, ఇంకున్నారు కొంతమంది పెద్ద రౌడీ షీటర్ ఉన్నారు లోపల. వీళ్ళు స్నేక్ గ్యాంగ్ ఐడియా ఉంది అన్న. స్నేక్ గ్యాంగ్ ఓల్డ్ సిటీలో ఇప్పుడు జరిగింది. ఆ గ్యాంగ్ ఉన్నారు ఇంకా లోపల. వాళ్ళది లైఫ్ పడ్డది, వాళ్ళందరి క్యాట్ వంశానికి ఇట్లా లైఫే పడ్డది. ఆ భానుకిరణ్ సార్ది లైఫే పడ్డది. అందరు లోపల ఉన్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, మంచి మంచి డిపార్ట్మెంట్ పోస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, సస్పెండ్ అయిన వాళ్ళు. వాళ్ళు ఏ డిపార్ట్మెంట్? పోలీస్ డిపార్ట్మెంటా? పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పాలి మనం. ఆల్మోస్ట్ దానికి మేనేజ్ అవుతుంది. అచ్చా. సస్పెండ్ అయిన వాళ్ళు ఉన్నారు లోపల. డాక్టర్లు ఉన్నారు, తప్పు చేసి వచ్చిన డాక్టర్లు. ఏవిఐపీ అయినా ఒకటే ట్రీట్మెంట్ ఉంటుంది వాళ్ళకి, ఒకటే లెక్క చూస్తారు లోపల ఉన్న వాళ్ళు. కానీ బయట ఉన్న వాళ్ళు అంటారు కదా వాళ్ళకి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది, వాళ్ళకు కొంచెం విఐపీ సౌకర్యాలు ఉంటాయి, అట్లా ఉంటుంది, టీవీ అవి ఉంటాయి. ఏముండవు అన్న, ఫ్రిడ్జ్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్ టీవీ అంటే మనకి బ్యారక్లో టీవీ పెడతారన్న. కొంతమంది ఎవరన్నా ఉండి మీకు కూడా మాకేం టీవీ లేదన్న. మాకు టీవీ లేదు. ఎట్లా అంటే ఒక బ్యారక్ కి మొత్తం కలిపి ఒకటే టీవీ ఉంటుంది, అందరు అన్ని కూర్చొని చూడాలి. చూస్తే అది ఇట్లా మనకి డైలీ పెట్టరు, ఇష్టం వచ్చినప్పుడు పెట్టరు, ఎప్పుడన్నా ఒకసారి. ఎందుకంటే లోపలికి వచ్చింది వాడు జల్సాలు చేసి ఎంజాయ్ చేయడానికి కాదు. శిక్ష అనుభవించి నరకం చూసి వాడు మళ్ళీ బయట పోయిన తర్వాత తప్పు చేయొద్దు, మళ్ళీ రిపీట్ కావద్దు, ఇంకా వేరే తప్పుకి ఇట్లా చేయొద్దు, ఆ థాట్కి ఇట్లా మైండ్లోకి రావద్దు. అట్లనే చూస్తారు ఇక లోపల. మనకేం రాజయోగాలు అన్నీ ఏముండవు అసలు లోపల. ఎవరైనా సమానమే, అంతే ఈక్వల్ అన్న. లోపలికి వెళ్ళాక వాడు సీఎం రాని పిఎం రాని ఎవరన్నా రాని, లోపలికి వచ్చినాక ఖైదీనే, శిక్ష అనుభవించాలంటే. ఈయన క్యాట్ వంశీ అంటున్నావు కదా, ఆయన నీకు ఏమని చెప్పిండు? అంటే ఇంకోసారి రావద్దు, ఇట్లా బాగుండదు, ఇట్లా ఏమని చెప్పిండు నీకు?
క్యాట్ వంశన్న అంటే ఎట్లా అంటే ఇప్పుడు బేటా మేము తప్పు చేసి లోపలికి వచ్చినాము, మాకు మీ వయసులో చెప్పేటోళ్ళు లేరు, చెప్పేటోళ్ళు ఉన్న గిట్లా మేము దాన్ని యూజ్ చేసుకోలేకపోయినాం. ఇప్పుడు నీకు నేను చెప్తున్నా, నువ్వు బయటకు వచ్చినావు, మారు మంచి రూట్లో పో అని చెప్తున్నా. నేను వేరే వాళ్ళకి చాలామంది చెప్పినా చాలామంది మారిరు. మేము గిట్లా లోపల ఎవరో ఒక మేడం వెళ్ళిందన్న, ఆమె వల్ల ఈయన చేంజ్ అయ్యిందంట. ఆమె ఇచ్చిన మోటివేషన్ ఆమెది చాలామంది చెప్పిరన్న, మేడం ఇట్లా చేంజ్ చేసిందని చెప్పి. ఏంటంటే ఇక క్యాట్ వంశన్న వచ్చిన ఖైదీ బయట పోతే, కొత్తోడు వచ్చినట్టే ఫస్ట్ టైం వాడు బయట పోతే చేయడు మళ్ళీ తప్పు, చేంజ్ చేసేస్తాడు ఆయన మైండ్ వాంది. ఏంటంటే ఆయన లైఫ్ పోగొట్టుకున్నాడు అన్న, మొత్తం ఖరాబ్ చేసేసుకుండు వంశన్న. ఏంటంటే ఆయనకున్న పేరు, ఆయనకున్న పవర్ అది డిఫరెంట్, అది క్యాట్ వంశన్నది. మనం దానికి రీచ్ కాలేం, మ్యాచ్ ఇట్లా చేయలేము. ఏంటంటే ఇట్లా బయటకు వెళ్ళినాక ఇవన్నీ వదిలేసేయరి, ఫ్యామిలీని చూసుకోండి, ఈ చిచ్చోరా పనులని చేయకూరి, వేస్ట్ ఇవన్నీ మొత్తం. ఏంటంటే ఇక చేంజ్ అయిపోతామని ఆయన 100%. నా చేంజింగ్కి రీజన్ క్యాట్ వంశన్నకి ఇట్లా ఒక రకంగా చెప్పాలంటే, లోపలికి వెళ్ళినాక బయటకు వచ్చేటప్పుడు నా మైండ్ సెట్ ఎట్లుండే అంటే, లోపలికి వెళ్ళినప్పుడు కొన్ని డేస్ అయినాక అరే ఇంతేనా, బయట పోయినాక చూద్దాం మళ్ళా అన్నట్టుగా ఉండే. ఎప్పుడైతే వంశన్న కలిసిండో, లోపల ఇద్దరం కలుసుకున్నామో మొత్తం వదిలేసిన అన్న చెప్పింది దెబ్బకి. వద్దురా బాబు అనుకుని, నీకేందంటే అన్న వాళ్ళు వచ్చి వంశన్న వచ్చి 10 years అవుతుంది, క్యాట్ వంశన్న వచ్చి. ఆయన లైఫ్ ఇట్లా చూడలేడు అన్న, బయట లైఫ్ ఎంజాయ్ చేసిండు. కానీ ఆయన లోపల ఎంత బాధపడుతుండో మాకు తెలుసు, లోపల చూస్తున్నాం కాబట్టి. అదేంటంటే బయట వాళ్ళకంటే ఏంటంటే, అరే క్యాట్ వంశీ లోపల ఉన్నాడు, ఉన్న జల్సాలు ఎంజాయ్ చేస్తాడు, ఆయన ఎవడు ఏమంటాడు, ఏముండవన్న. ఆయన ఎట్లా అంటే ఆయనకి ఇట్లా మంచి లోపలికి వచ్చినాక ఆయనకి బాధ ఉంటుంది. ఆయనకి ఇట్లా ఫ్యామిలీని కోల్పోయి క్యాట్ వంశన్న మస్తు బాధపడ్డాడు. మాకు చెప్తుండే, నా ఫ్యామిలీకి నేను అవసరం ఉన్న టైంలో నేను లోపల ఉన్నారా అని చెప్పాను. అంటే ఆయన ఎంత బాధపడి ఉండొచ్చు అన్న క్యాట్ వంశన్న. మేము అనుకున్నాం ఇక వద్దురా ఆపేద్దాం ఇక్కడితోటే, బయట పోయినాక వద్దని చెప్పి ఫిక్స్ అయిపోయి నీకు అన్న చెప్పంగానే. ఇప్పుడు జైలు ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ ఎట్లా సఫర్ అయ్యారు, బాధపడ్డారా? మీ బంధువుల వాళ్ళు అంతా ఏమన్నారు? నేను లోపల ఉన్నది చాలా మందికి తెలియదు అన్న అప్పటికి. ఏంటంటే ఊరు పోయినా అని చెప్పారు, ఏదన్నా పని మీద వెళ్ళిండు, చాలా మందికి తెలియదు. ఏంటంటే ఇక కొడుకు లోపల ఉంటే తండ్రికి బాధ ఉండదు అన్న, ఉంటుంది. ఇప్పుడు నేను వర్క్ చేయాల్సిన టైంలో గొడవలు చేసి నేను లోపలికి పోయినా, ఆయనకి హెల్ప్ చేయాల్సిన టైంలో ఆయన పక్కన లేను. మమ్మీకి హెల్త్ బాగాలే ఆ టైంలో, మమ్మీ హాస్పిటల్ ఉండే, నేను ఆడలేను, డాడీకి తోడు. అక్క డాడీ హాస్పిటల్కి ఇంటికి తిరుగుతూ ఉన్నారు. మా పిన్ని వాళ్ళు అసలు హెల్ప్ చేసినాను ఆ టైంలో. మా పిన్ని వాళ్ళు మా అత్త వాళ్ళు ఇద్దరు మా మమ్మీని బాగా చూసుకున్నారు. వచ్చి హాస్పిటల్కి వాళ్ళు వీళ్ళు డైలీ పోతుంటారు వస్తూ ఉంటారు, వాళ్ళు బాగా చూసుకున్నారు. వాళ్ళకనైతే ఎప్పటికీ మర్చిపోలేమన్నా. ఎంత సొంత బ్లడ్ అయినా ఇప్పుడు బయట వచ్చి ఉండేదానికి ఫ్యామిలీ వచ్చి ఉండేదానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. బయట వచ్చి ఉన్నాడు అనుకో అన్న, మనకంత ధైర్యం ఉండదు. ఫ్యామిలీ వచ్చి ఉంటే అరే నిలబడ్డారా అని చెప్పి ఉంటుంది. వాళ్ళు మస్తు హెల్ప్ చేసిరు ఆ టైంలో. ఇప్పుడు జైలు ఉన్నప్పుడు మీ బంధువులు సపోర్ట్ చేసిరు అంటున్నారు, మరి మీ ఫ్రెండ్స్ నువ్వు చాలా రోజులు ఎంబడి తిరిగినావు, చిన్నప్పటి నుంచి ఉన్నావు వాళ్ళ ఎంబడ, వాళ్ళ సపోర్ట్ ఎట్లుండే? ఎట్లా అంటే నేను ఎవరి వల్ల అయితే పోయినా ఆడైతే ఒక్క సపోర్ట్ చేయలేడు అన్న. నేను నేను బయట పోయి నీకు బెయిల్ తీస్తారా అని చెప్పి అన్నారు. ములకది గిట్లా రాలన్న కలవండి కనీసం ఇద్దరు. అప్పుడంటే దోస్తులు గిట్లా ఎలా ఉండే ములకత్కి, ఇప్పుడు రూల్స్ చేంజ్ అయినాయి అంటే నాకు ఇట్లా తెలియదు. ఓన్లీ ఫ్యామిలీ ఇంటి పేరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తేనే లోపల ఉన్న వాళ్ళతోటి కల్పిస్తారు. అంటే ఇప్పుడు నేనున్నా, నాకన్న తమ్ముడు లేదా నా సర్నేమ్ మ్యాచ్ అయి ఉండాలి, వాళ్ళని పంపిస్తారు అంతే, వాళ్ళనే పంపిస్తారు. అది గిట్లా ఇద్దరిని ముగ్గురిని పంపిస్తారు అంతే, అంత మించి పంపించారు లోపలికి. అది గిట్లా ఎట్లా అంటే డైరెక్ట్ జైలు లోపల పంపించారు. ఒక గ్లాస్ రూమ్ ఉంటుంది మనకి, ములకత్ సెక్షన్, అందులోనే మనకు కనీసం ఫింగర్ గిట్లా టచ్ కాదు. అవతల ఒక మొబైల్ ఉంటుంది, ఇది మనకి ఏమంటారు టెలిఫోన్ ఉంటుంది కదా సేమ్ అంతే. మనం ల్యాండ్ లైన్ అలా అటుకెళ్ళి లిఫ్ట్ చేయాలి, మనం ఇటుకెళ్ళి లిఫ్ట్ చేయాలి అంతే. అది ఇట్లా మనకు ఒక టైమ్ ఆఫ్ లిమిట్ ఉంటుంది అంతే, అంత మించి ఎక్కువసేపు ఉండదు మనకి. ఆ టైంలో ఏమన్నా మాట్లాడుకోవాలి, ఏమన్నా చెప్పుకోవాలి. అప్పుడే క్యాట్ వంశన్నకి ఇట్లా లాయర్ నెంబర్ ఇచ్చింది మా డాడీకి బెయిల్ కోసం అని చెప్పి. వేరే వాళ్ళు చాలామంది ఎక్కువ అడుగుతుంటే ఆ క్యాట్ వంశన్న లాయర్ నెంబర్ ఇచ్చి మా అన్న కొంచెం బాగా సపోర్ట్ చేసిండు. ఏంటంటే ఇక నేను లోపల నరకం చూస్తున్నా. అంటే అన్న అంటే సొంతం అన్న? సొంతం అన్న కాదన్న, ఇంకా అంతకు మించి ఎక్కువ అన్న. లైక్ ఫ్యామిలీ, ఓన్ బ్లడ్ ఎట్లుంటుంది అన్న అంతే. మా ఇంటి పక్కన ఉంటాడు రవితేజ్ అన్న అని. అన్న ఇట్లా అడిగిండు, బయటకు వచ్చిన తర్వాత ఎట్లుంటావు అని చెప్పి అడిగిండు ఫస్ట్. ఇప్పుడు ఎవరన్నా జైలు ములకత్కి వచ్చినప్పుడు ఏమడుగుతారన్నా, బయట తీసుకొచ్చేస్తా, లోపల ఎట్లుంది
ఇవి అడుగుతారు టార్చర్ చూస్తున్నాను. అన్నేం అడిగింది తెలుసా అన్న, బయటకు వచ్చిన తర్వాత మారుతావా అని చెప్పి అడిగిన. అంటే ఆయనకు నమ్మే జాలి, అరే వీడెందుకు మనం ఇన్ని చెప్పినా వినకుండా గొడవలలో పోయి లోపటి పోడు, చేతులారా వీడు చేసుకుంటుంది మన మాట ఇంటలేడు అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత మారిపోతా అన్న అని చెప్పి చెప్పిన, జాబ్ పోతా అన్న అని చెప్పిన. బయటకు వచ్చిన తర్వాత అయితే మారినా అన్న, జాబ్ ఒక్కటి ఎక్కలే, చిన్న చిన్న తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫైనాన్స్ బిజినెస్ అవి చూసుకుంటున్నాయి. ఇప్పుడు జాబ్ ఒక్కటి లేట్ ఉంది. బయటకు వచ్చిన తర్వాత అయితే మారిపోయినా అన్న. రవితేజనకి ఎట్లయితే మాట ఇచ్చినానో 100% అట్లా మారిపోయినా. అప్పటి నుంచి ఇప్పుడు నువ్వు జైలుకు పోయి వచ్చినప్పటి నుంచి ఒక కూడా కేసు కాలే, ఏం గొడవలకు పోలే? కేసులే కాలే ఉన్నా. గొడవ అయితే ఒకటి అయింది, అది ఇంటి గొడవ. అది ఇంటికాడ ఇట్లా కెలకడం, అంటే ఆడోళ్ళని పక్కనే షాప్ పోతుంటే కొంచెం వాళ్ళగారు మాట్లాడారు. తెలుసు అన్న బ్యాచిలర్స్ ఉండే కొంపలో ఎట్లుంటుందో. ఆ ఇంట్లో బ్యాచిలర్స్ ఉన్నారంటే దరిద్రం. అది బ్యాచిలర్స్ కదా లెక్క అయితే ఇవ్వద్దు, కానీ చాలా మంది బ్యాచిలర్స్ ఉన్నారు. అందులో ఇట్లా ఒక్కళ్ళు ఇద్దరు చిచ్చురగాలు ఉన్నారు, మాట్లాడారు. అది నా చెవిలో పడ్డది. వాడికి ఏంటంటే మా వాళ్ళని చెప్పి తెలియదు, వాడికి అనేసిండు. పక్కనోడు చెప్పిండు, అరే వీళ్ళకి సంబంధించిన వాళ్ళు రా ఏమన్నకరా అని చెప్పి. వాడు వినలేడు, ఏం చేస్తాడని చెప్పి అన్నాడు. మనం ఏంటంటే మళ్ళా లోపలికి పోవాలన్న థాట్లోనే ఉండిపోయినా నేను అప్పుడు. ఆ మాట వినంగానే అరే మళ్ళా షురు అయిపోయింది రా పోయినా జైలు జీవితం మళ్ళీ చూడాలేమో అనుకున్నట్టే నేను పైన పోయినా, ఫోన్ చేసిన, డాడీ ఇట్లా లాయర్ని తీసుకుని పిఎస్ కాడికి అని చెప్పిన. బయటకు వచ్చి వాడిని తలిగించిన. నీక అంటే మీ డాడీకి చెప్పేసినావు అనమాట ముందే? ఇంటి దాకా వచ్చిందంటే మనం ఎంతకన్నా తెగించాలన్నా. నేను అది మాత్రం ఓపెన్గా చెప్తే, ఇంటికాడకు వచ్చింది మ్యాటర్ అంటే ఇంట్లోకి ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ ఇంట్లోకి ఇబ్బంది కానియద్దు. దానికోసం మనం ఎంత దూరం అన్న పోవచ్చు, ఎంతకన్నా తెగించవచ్చు. నేను అదే చేసిన ఆ టైంలో. చలో వాడు ఎట్లా అన్నా నా తప్పు లేదన్న, అందులో ఇట్లా తప్పు వాంది. వాడు ఇప్పుడు నా సైడ్కి వెళ్ళి అన్నాడు అంటే బయట పోయేదని అనడానికి గ్యారంటీ ఏంది? అందుకే బయటకు వచ్చిన ఇంకొక అమ్మాయిని అనకుండా కొట్టిన వాడిని అయితే ఘోరంగా కొట్టినా అన్న. వాడిని కొట్టిన తర్వాత ఏమైందంటే వాడిని రూమ్లో పెట్టి తాళం వేసేసిరు అన్న, బయటకు రాణిస్తలేరు. మనకి అప్పటికి మొత్తం అంతా వలిగిపోయినాయి, బ్లడ్ వస్తుంది నోట్లోకి వెళ్ళి. సర్లే అని చెప్పి నేను అప్పటికి లైట్ తీసుకుంటే ఒకడు ఏమన్నాడు అంటే, అరే ఇట్లా నీ కాడికి వస్తే నువ్వు కొడతావు అని చెప్పి అన్నాడు. అంటే వాని కాడికి పోతే వాడు కొట్టాడా? అదే తీరుండే నేను. వాళ్ళకి పిలిచారు, వాళ్ళు ఎవరు ఇక్కడ దగ్గర సరౌండింగ్స్లో వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చింది ఏంటంటే వాళ్ళు నన్ను కొట్టడానికి వచ్చినాకని చెప్పి వాళ్ళు 20 మంది ఉంటే మా వాళ్ళు మొత్తం రౌండప్ చేసేసారు, 30-40 మంది. అప్పటికి నేను ఎవరికి ఫోన్ చేయలే. మా వాళ్ళకి ఎట్లా తెలిసింది తెలియదు. ఇంటికాడ తమ్ముళ్ళు దోస్తులు ఉంటారు కానీ వాళ్ళ ద్వారా తెలిసినట్టుంది. మొత్తం వీళ్ళు వచ్చిన వాళ్ళని మా వాళ్ళందరూ రౌండప్ చేసేసారు, ఎవడు బయట పోకుండా. ఏంటంటే నేను ఒక కావ తీస్తే వాడు ఎవడు బయట పోడు ఆడికెళ్ళి. ఆ టైమింగ్ ఉండే అప్పుడు. ఏంటంటే సరే వద్దులేరా భయ్, నేను అప్పటికొకటే అన్న, ఆమె కాలు మొక్కితేనే వదులుతా, లేకపోతే వదలని చెప్పేసిన. అప్పటికి మా ఫ్యామిలీ వచ్చేసారు, మా డాడీ ఇట్లా వచ్చేసిండు. మా డాడీ ఇట్లా వద్దొద్దంటే ఇట్లా నేను ఫిక్స్ అయిపోయాను అన్న. ఆడపిల్లని ఒక మాట అన్నాడంటే వాడు కాలు మొక్కే పోవాల్సిందే, వాడు మొక్కపోతే పోనీయా. నేను ఓపెన్గా చెప్పిన, కాలు మొక్కు నేనే వదిలేస్తా అని చెప్పిన, మొక్కపోతే గుద్ద మొత్తం వాళ్ళు కొడతా అని చెప్పిన. వాళ్ళే ఆపోజిట్, వీడు ఎవరికైతే తమ్ముడు వాళ్ళ అన్ననే వాడిని కొట్టిండు, ఎందుకు అన్నవరా అని చెప్పి అది తిట్టాలన్న. జస్ట్ ఒక మాట అన్న, నాకు అది నచ్చలే. మంచిగా ఉంది చూడు, ఎందుకన్నా ఆ మాటలన్నీ. ఇక వాళ్ళే కాలు మొక్కిచ్చేదాకా వదలనంటే వాళ్ళు కాలు మొక్కిపించారు వాడిని. మొక్కిపించి అప్పటికప్పుడు నైట్ 12:30-1 అవుతుంది, వాడిని ఖాళీ చేసి పంపించేసారు వాడిని ఇంట్లోకి. అప్పటికప్పుడు వాడు వెళ్ళాల్సిందే అన్న, నేను ఫిక్స్ అయిపోయినా వాడు ఉండొద్దు అని చెప్పి. ఎందుకంటే వాడిని చూస్తే ఎప్పుడు కోపం వస్తుంది తెలియదు. ఫ్యామిలీ కాడికి వచ్చి ఆ మాట అన్నాక మనకి మైండ్లో తిరుగుతుంది అన్న. అది వాడు ఎట్లా అన్నా వెళ్ళిపోవాల్సిందని వాడు వెళ్ళిపోయింది అప్పటికప్పుడు. ఇట్లాంటివి నువ్వు జైలు నుంచి వచ్చినాక ఈ కేసులు అయినాక కూడా నీకు వేరే కాలేజ్ అమ్మాయిలు కానీ వాళ్ళు కానీ ఏదైనా సమస్యలు వస్తే నీకు ఫోన్ చేస్తుండేనంట కదా, నిజమేనా? అది చేస్తుండే అంటే కొంతమంది చేసిరు అన్న, మెసేజ్ చేయడం. మహేష్ అంబర్పేట ప్రవీణ్ ముద్రాజ్ అని ఉండు కదా? అవునన్నా, కేపీఎం అన్న. ఎట్లా పరిచయం ఉందా ఏమన్నా అన్న వాళ్ళ? అన్నకి నాకు పరిచయం అంటే నార్మల్గానే అన్న, నార్మల్గానే పరిచయం ఉంది ఇద్దరికి. అంటే హోలీ ఈవెంట్కి అన్నని పిలవడం. అన్న ఏంటంటే ఆయనకి ఫీవర్ ఉన్న ఇట్లా మన కోసం వచ్చినా నాకు కేపీఎం అన్న అయితే వచ్చి మన గురించి మంచిగా లైక్ చేస్తాడట అన్న. లైక్ అంటే లైక్ చేస్తాడు అన్న, మంచిగానే చూసుకుంటాడు. ఇంటికి పోతే ఇప్పుడు ఒక గొప్ప ఇంట్లో పోతే మనకి రెస్పెక్ట్ ఎట్లుంటుంది అన్న. అరే అయితే డోర్ బయట లేదా గేట్ బయట కేపీఎం అన్న వాళ్ళ ఇంట్లో అట్లా ఉండదు.
లోపల తీసుకొస్తాడు. ఇప్పుడు సర్వెంట్ ఇంట్లో పనులు మనకు చూసిస్తారు. ఆహా. మనం ఎట్లా మనకి ఆ రెస్పెక్ట్ అవసరం లే అన్న, మనం పోతాం అన్న డైరెక్ట్ సోఫాలోనే కూర్చోబెడతాడు. నాకనే కాదు ఎవరైనా సోఫాలో కూర్చోబెడతాడు. ఆయననే జ్యూస్ పట్టుకొచ్చి ఇస్తాడు అన్న, ఆయన చేతులతోటి అందరికి ఇస్తాడు. ఎవరిని ఇవ్వడు. మళ్ళీ కేపీఎం అన్న ఆయననే జ్యూస్ ఇస్తాడు. ఏంటంటే ఒక మనిషికి కలెక్టర్ ఎక్స్పెక్ట్ అని ఆయన ఇచ్చేది. అంటే ఆస్తులు అంతస్తులు అవన్నీ చూడడు, ఏం పట్టించుకోడు, క్యాస్ట్ గీస్ట్ అసలు ఏం పట్టించుకోడు. ఆయన ఇంటికి అతిథి వచ్చినట్టే చూస్తాడు అన్న, సొంత మనుషులు వచ్చినట్టే చూస్తాడు. చిన్న పెద్ద వయసు అట్లా ఏం తేడా అసలు ఏముండదు. కేపీఎం అన్న అక్కడ చిన్న పెద్ద ఏముండవు అన్న. ఇంటికి వచ్చినప్పుడు అతిథే ఇక ఆయనకి. ఆడివ్వడన్నా కానీ అతిథి మనకి అన్నం కరెక్ట్గా ఇజ్జత్ ఇస్తాడు అన్న. మనం ఏదైనా ధర్మం ప్రకారం ఉన్నామంటే మన వెనకాల సపోర్ట్ గిట్లా నిలబడతాడు కేపీఎం అన్న. అంటే మన తప్ప ఏం లేకున్నా కానీ ఏదన్నా ఉన్నా కానీ మనకు మస్తు సపోర్ట్ చేస్తాడు. అది నాకనే కానీ ఎవరైనా ఇప్పుడు అన్న ఇట్లా నా ప్రాబ్లం ఇదని చెప్పి స్టూడెంట్స్ అయినా ఇట్లా చాలామంది కాలేజీలలో అదని ఇదని ఫీజుల వల్లనో సర్టిఫికేట్ రాకనో జాబ్ లేకపోయి చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఒక్క కాల్ కేపీఎం అన్న కొట్టి, లేకపోతే ఇట్లా కాలేజీలు పెట్టని టైంలో, అంటే ఇప్పుడు టైం కాదు ఇది పెట్టడానికి, కాలేజ్ పెడతారు. అట్లాంటప్పుడు ఇట్లా కేపీఎం అన్నకి ఇన్స్టాలో ఒక్క మెసేజ్ చేస్తే ఆయన పక్కా రిప్లై ఇస్తాడు అన్న. ఏంటంటే ఆయన ఏం అవసరం ఉందో అని చెప్పి రిప్లై ఇస్తాడు. దాన్ని మనం అలస చేసుకుని ఎట్లా పిచ్చి పిచ్చి అడగద్దు. మనకి ప్రాబ్లం ఉన్నది చెప్పాలా, చెప్పి ఆయనకి ఇట్లా ఉందంటే ఆయన 100% రియాక్ట్ అవుతాడు. మన ప్రాబ్లం ఇట్లా సాల్వ్ చేస్తాడు కేపీఎం అన్న. ఆయన కరెక్ట్ రియాక్ట్ అవుతాడు అన్న. మనిషి చూడడానికి కొంచెం నవ్వుతూ ఉంటాడు కానీ ఆయన ధర్మం ప్రకారం పోయేటప్పుడు మాత్రం ఆయనలా వైల్డ్ మనిషిని చూస్తాం మనం. అంబర్పేట్ ప్రవీణ్ ముదిరాజ్ వైల్డ్ క్యారెక్టర్ అది. ఇప్పుడు ఇంత మంచి అన్న వాళ్ళ సపోర్ట్ ఉంది మహేష్, ఈ గొడవలు ఇవన్నీ పోకుండా నీ లైఫ్ నువ్వు సెట్ చేసుకొని అమ్మ వాళ్ళని అక్కని నాన్నని ఇట్లా మంచిగా చూసుకుంటే నీ లైఫ్ కూడా కరెక్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు కొంతమందికి సపోర్ట్ లేకనేమో అందరూ ఖాళీగా అది ఇది అరే నాకు ఏ సపోర్ట్ లేదంటారు. ఇప్పుడు నీకు ఇంత మంచి మంచి అన్న వాళ్ళ సపోర్ట్ ఉంది, అందరు నీకు హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ వదిలేసుకో, ఈ లైఫ్ అంతా ఫస్ట్ జరిగిపోయింది అదేదో, కానీ ఇప్పుడు నీ లైఫ్ నువ్వు మంచిగా సెట్ చేసుకునే అవకాశం వీళ్ళు అన్న వాళ్ళందరూ కల్పించారు నీకు. అవునండి, ఇప్పుడైతే నెక్స్ట్ అదే ఉంది అన్న ప్లాన్. అన్ని స్టాప్ చేసేసినా కానీ నెక్స్ట్ జాబ్ ఒక్కటి సెర్చ్ చేసుకుంటున్నా. మంచి జాబ్ కోసం చూస్తున్నా, అంటే టెంపరవరీ కాకుండా. ప్రైవేట్ జాబ్లో వస్తే మనమేం స్టడీ ఎక్కువ చేయలేదు, గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి అని చెప్పి. ప్రైవేట్ జాబే కొంచెం స్టాండ్ ఉండేది చూసుకొని వెళ్ళిపోదామని చెప్పి చూస్తున్నా. లే నీకు స్పోర్ట్స్లో కూడా మంచిగా ఇంట్రెస్ట్ అంట కదా, స్పోర్ట్స్ ఏమన్నా ట్రై చేయలేకపోయినావు? స్పోర్ట్స్ ట్రై చేయాలంటే మనం ఉన్న మిడిల్ క్లాస్కి ఆడ ఎడ సెట్ అవుతుంది అన్న స్పోర్ట్స్కి. కానీ ట్రై చేస్తున్నా, అది కూడా ఆల్మోస్ట్ ట్రై చేస్తున్నా. రీసెంట్లీ జాయిన్ అవుదామని చెప్పి చూస్తున్నా, కాకపోతే బాడీ సపోర్ట్ చేస్తలే అన్న. ఎందుకట్లా? ఏం చేస్తామన్న, అటు ఇటు తిరుగుతూ ఉంటాము. అటు ఇటు తిరుగుతూ ఉంటే స్టామినా ఉంటుంది అన్న కాలల్లో, బాడీ సపోర్ట్ చేస్తలే. ఇంకా మెల్లగా దానికి కూడా వర్కౌట్స్ ఇవన్నీ చేసి దానికి కూడా మెల్లగా కొంచెం బాడీ సపోర్ట్ వచ్చినాక అది ఇట్లా జాయిన్ అవుదామన్నా. కానీ అదంటే చాలా పిచ్చి అన్న నాకు స్పోర్ట్స్ అంటే. స్పోర్ట్స్లో ఏది? బ్యాడ్మింటన్, షటిల్ అన్న. చాలా అంటే చాలా పిచ్చి. దానికోసం ఎట్లా అంటే కొంతమంది అరే నా పిల్ల బ్రేకప్ అయిపోయిందని చెప్పి ఏడుస్తాడు. మనకి గేమ్ వదులుకున్నందుకు ఏడుస్తాను నేను. అరే ఎందుకు వదులుకున్నారా, లైఫ్లోకి వెళ్ళి పోతుందిరా అని చెప్పి నేను గేమ్ కోసం ఏడ్చిన రోజులు. అదేం లేదు మహేష్, నీ వయసు కూడా పెద్ద ఎక్కువ ఏం లేదు. నువ్వు మళ్ళీ ఇప్పుడు పాత జరిగినాన్ని గుర్తు తెచ్చుకోకుండా గతం అన్నట్టు ఇప్పుడు నీ కొత్త లైఫ్ నువ్వు స్టార్ట్ చెయ్యి. ఇప్పుడు అందరు సపోర్ట్ కూడా ఉంది, ఇంట్లో కూడా చెప్పి చూడు. ఇవన్నీ కొంచెం గొడవలలో పోకుండా ఉంటే బాగుంటుంది. సపోర్ట్ అంటే ఎట్లా అంటే అన్నప్పుడు కొంతమంది, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా అన్న, నా ఏజ్ 22. ఇప్పుడు అన్న వాళ్ళు సపోర్ట్ చేస్తారు కదా మనకి. మన అన్న వాళ్ళు మనకి ఎట్లా సపోర్ట్ చేయాలంటే అరే మంచి రూట్లో పోరా అని చెప్పి సపోర్ట్ చేయాలా. ఆయనకి ఎంత పవర్ అన్న ఉండని అన్న, ఎంత పెద్ద పేరన్న ఉండని, ఆయన ఒక్క మాట నీ వెనకాల నేను ఉన్న ముంగటని గుద్ద వాళ్ళేం కంటే వీడు అదే రూట్లో పోతాడు, పోయి కొడతాడన్న. రేపటి దినం వాడు వచ్చి ఆయన మీద ఎఫ్ఐఆర్ అయినాక ఈయన వచ్చి ఆపితే ఆగుతుందా? ఆగదు. వాడు ఎట్లానో లోపలికి పోతాడు పక్క. ఈయన ఏం చేస్తాడు, మళ్ళీ బెయిల్ తీసుకుని బయటికి తీసుకురావాలా. సపోర్ట్ చేసినా ఇట్లా వీడు మళ్ళీ వచ్చిన తర్వాత అదే రూట్ పోతాడు కన్నా. ఏం చెప్పాలంటే అరే వద్దు రాబాయ్ అని చెప్పి చెప్పాలి, ఆ రూట్లో పోకురా. ఇప్పుడు నా రవితేజ అని ఉన్నాడు, నాకు నువ్వు ఆ రూట్లో పోకురా నాకు ఇప్పటికీ 100-200 సార్లు చెప్పిండు అన్న. స్టార్టింగ్లో చెప్పిండు, అప్పుడంటే ఉడికి రక్తం ఉండే నాకు, ఇవ్వనికి ఇన్లే నేను. అరే అన్నేంద్రా వేయి ఏంటంటే దోస్తుల ద్వారా నేను వెళ్ళిపోయినా అన్న మైండ్ సెట్. అన్న మాటలు పట్టించుకోలే. ఎప్పుడైతే లోపలికి పోయినాక అన్న లోపల ఎట్లుందిరా అనకుండా బయటకు వచ్చిన తర్వాత మారుతావు అని అడిగింది చూడు, అప్పుడు అనిపించింది అన్న అరే ఈయన ఇంకా నా మార్పు కోసం చూస్తుండు, ఇట్లాంటి వాళ్ళు సపోర్ట్ చేయాలా, ఇట్లా ఉండాలన్న సపోర్ట్ అంటే తమ్ముళ్ళకి. అరే నీ వెనకాలనే ఉన్నా పోయి కొట్టంటే వాడు కొడితేనే ఉంటాడు.
అరే నీ వెనకాల నేను ఉన్న గిట్లా నా పేరు ఖరాబ్ అవుతుంది, నువ్వు కొట్లాటలు చేయకరా, మంచి రూట్లో పో, నేను నీకు సపోర్ట్ చేస్తా అంటే ఎవడన్నా మారుతాడు తమ్ముడు. అన్నలు గిట్లా చాలా మంది ఉన్నారన్న, తమ్ముళ్ళని సగం చెడదొబ్బుతుంది వాళ్ళ అన్నలు. వాళ్ళ అన్నలు చక్కగా ఉంటే తమ్ముళ్ళు ఎప్పుడో సెట్ అయిపోతారు అలాంటి వాళ్ళు. సరే మహేష్, ఇప్పుడు లాస్ట్ చెప్పు నువ్వు. ఈ మధ్య కొంతమంది సోషల్ మీడియాలో వాళ్ళు చిన్న చిన్న పిల్లలు గొడవలు చేస్తా అది చేస్తా అని పెడుతున్నారు. ఇప్పుడు నువ్వు ఈ జైలు జీవితం అనుభవించినాక నువ్వు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు? గొడవలు అంటే కొంతమంది హీరోయిజం లాగా ఫీల్ అవుతారు కదా, అట్లాంటి వాళ్ళకి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? జైలుకి పోతే లైఫ్ ఎట్లుంటుంది, ఈ గొడవలలో పోయి వాళ్ళ లైఫ్ ఏమైపోతుంది, ఒక్కసారి నువ్వు చెప్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మనం ఇప్పుడున్న వాళ్ళకైతే అన్న, అంటే ఇప్పుడున్న వాళ్ళంటే నాయజీ ఉంటుంది వాళ్ళకి, ఇట్లా పెద్దవాళ్ళు ఏమి ఉండరు. గొడవలు చేస్తాం, చూద్దాం, పోదాం అని చెప్పి అనుకుంటారు. నేను స్టార్టింగ్లో ఒకటి అనుకున్నా అన్న, పిఎస్ గడప తొక్కాలనుకున్నా, తొక్కిన, జైలు జీవితం చూడాలనుకున్నా. బై మిస్టేక్లో చూసేసాను నేను, తెలుసుకునే లోపలనే చూసేసాను నేను. అది ఇక తప్పలే, నాకు చూసినాక అనుభవించాలిగా, అనుభవించేసిన. ఇప్పుడున్న వాళ్ళు ఏంటంటే అరే పోవాలా చేయాలా, ఓ పొడి చేయాలా చింపేయాలని చెప్పి అనుకుంటారు. మాట ఇంటాడు అన్నోనికి అయితే చెప్పొచ్చాను లోపల ఇట్లుంటుందిరా వద్దురా అని చెప్పి. ఇప్పుడు ఇంటర్వ్యూ అవుతుంది, వాడు చూసినాకో లోపల ఈ నరకం ఉంటుందా మనకి, ఇట్లా డ్రైనేజీలు గడిపిస్తారా, బాత్రూమ్లు గడిపిస్తారా, కొడతారా, ఈ టార్చర్ ఉంటుందని చెప్పి ఒకనికి మైండ్లోకి వచ్చింది అనుకోనా, వాడు చేయొద్దు అనుకున్నాడు చేయడు. ఏముండో బొంగు నేను లోపల పోతా అన్నాడు అనుకో, మంచిగా ఉండని చూసుకుని చేయాలా, లోపలికి పోవాలా, గుద్ద వాళ్ళకి కొట్టించుకోవాలా, లోపల నరకం ఎట్లన్నా చూపిస్తారు. ఆనికి అర్థమవుతుంది, అరే ఆ రోజు చెప్పింది ఈయనుంటే అయిపోగారు అనవసరంగా లోపలికి వచ్చినా అని. లోపల సినిమా ఎట్లన్నా చూపిస్తారన్న, అప్పుడు మారుతారు బయటకు వచ్చినాక. అది ఇట్లా ఎట్లా అంటే కొంతమంది మైండ్ సెట్ ఉంటుంది, బయటకు వచ్చిన తర్వాత మారడు. జైలు పోయినాడు ఇవ్వడన్నా అయితే మారుతాడు, లేకపోతే పెద్ద క్రిమినల్ అవుతాడన్న లోపల పోయి వచ్చినాక. మారాలి అన్న మైండ్ సెట్ తోటి పోయినాడు శిక్ష అనుభవించేటోడు అన్న. నేనున్నా, అరే నేను చేసిన దానికి అనుభవిస్తున్నా, చలో నేను మారాలని ఫిక్స్ అయినా. బయటకు వచ్చినా మా అన్నకి ఇచ్చిన మాట, మా డాడీకి ఇచ్చిన మాట ప్రకారం మారిపోయినా, అన్న వదిలేసిన. కొంతమంది ఉంటారు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అదే తోవలా చేసి మళ్ళీ అదే తోవలకు పోతారు లోపలికి. వేరే ఆప్షన్ ఉన్నా అన్న వాళ్ళకి, ఏంటంటే లోపల చేయాలా, బయట పోవాలా, మళ్ళీ బయట చేయాలా, లోపల రావాలా, జైలే జీవితం ఉంటుంది. నేను ఒక ఆయన నుంచి చూసిన, నా ముంగట్ని 23 సార్లు వచ్చింది జైలు. కానీ 23 సార్లు నా ముంగట 2 సార్లు వచ్చిండు, 23 టైమ్స్ అన్న మొత్తం ఆయన జైలుకి వచ్చాడు. నా ముంగట నేను ఇల్లే లోపల, ఆయన ఆల్రెడీ లోపట్టున్నాడు, నా ముంగటనే బయట పోయాడు, మళ్ళీ నా ముంగటనే లోపలికి వచ్చాడు. నువ్వు ఎట్లయితే గొడవలన్నీ హీరోయిజం లాగా ఫీల్ అయిపోయి నీ తప్పు నువ్వు తెలుసుకొని మళ్ళీ నీ లైఫ్ను మంచిగా సరిదిద్దుకోవాలని ట్రై చేస్తున్నావు, నీ లైఫ్ బాగుపడాలి, మంచిగా నువ్వు అన్నీ సెట్ అయిపోవాలి, అట్లే అమ్మనాన్నను కూడా అక్కను కూడా మంచిగా చూసుకో, ఇట్లాంటి దానిలో పిచ్చి పిచ్చి దానిలో పోకు. ఇది ఫ్రెండ్స్ మన మల్కాజిగిరి మహేష్తో ఇంటర్వ్యూ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్. జై హింద్.